అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావు? ఇప్పుడు దీన్ని కన్నావు, తర్వాత దీన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతావు. దీన్ని ఎవరు చూసుకుంటారు? చూడు, ఏమీ ఎరగనట్టు ఎంత అమాయకంగా చూస్తుందో. కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది. నాకంటే తాతయ్య ముసలమ్మ దొరికారు, అందరికీ అలా దొరుకుతారా? బుజ్జిముండ ఎంత ముద్దొస్తుందో. మేం భయపడకు, అదెక్కడికైనా పోతే నిన్ను చూసుకుంటాలే. ఏంట్రా దేవుడు దాంతో మాట్లాడుతున్నావు? దీనికి ధైర్యం చెప్తున్నాను. దానికి ధైర్యం చెప్తున్నావా? కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది. నేనేం చేశాను రా? లేకపోతే ఇదేనంత నీకు తెలుసుగా. దీన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు? ఈ ఊళ్ళో ఎవరికేం జరిగినా చూసుకోవడానికి మా దేవుడు ఉండగా నాకేం భయం రా? గొప్పే, పెయ్యతోడు పుట్టింది, వెళ్ళి చూసుకో. వెళ్ళా. లక్ష్మీ శ్రీర సముద్రం శ్రీందాసే సంస్థ దరిద్రుడా. ఇంతకీ నేను చెప్పే అసలు విషయం ఏమిటంటే, నేటి బాలురే రేపటి అంకుల్స్, నేటి బాలికలే ఎల్లుండ ఆంటీసు. కాబట్టి మీరందరూ మీ అమ్మల్ని పీడించి మీ నాన్నల్ని ఏడిపించి వచ్చే ఎలక్షన్ లో ఓట్లన్నీ మా నాన్నకే వేయించి. ఎక్స్క్యూజ్ మీ, యా అవతల మీ బాబు గుడ్డలోడు తీసుకుని గవిడి గదిలాగా ఊరి మీద పడి తిరుగుతుంటే జనం వాడిని చూడలేక తప్పులు. ముందు పడతాగా చూడు. అమ్మా అమ్మా అమ్మా, ఏంటో చూస్తారు? చూసించాలి పడవలకి. నీ అబ్బా ఏమిటా అరుపులు? అసలు నిన్ను అనాలి. నీకెన్నిసార్లు చెప్పాను బాబాయ్ గారి ఫోటో అక్కడ పెట్టొద్దు అని. అది చూసినప్పుడల్లా ఇది ఇల్లు ఒళ్ళు మర్చిపోతున్నాడు. నన్నేం చేయమంటావు? దాన్ని ఏ మూలు దాచినా వెతుక్కు తెచ్చుకుని మరీ అక్కడ తగిలించుకుంటున్నారు. పోనీ ఏ ఎట్లన్న పడేద్దామంటే బెంగతో ఆత్మహత్య చేసుకుంటారేమో అని భయం. ఇంతకీ ఏం జరిగిందిరా? ఏం జరిగిందా? ఇది జరిగింది. 30 ఏళ్ళు కాపురం చేసి వీడి పెళ్ళామే ఇంత కంగారు పడిపోయిందంటే పాపం ఊర్లో జనం ఏమైపోయి ఉంటారు. అందుకో. అయినా ఈయనకి ఇదేం పోయే కాలంరా, మరీ ఇంత బరి తెగించిపోయారు. ఈయన్ని ఎమ్మెల్యే చేయాలని నేను నానా తంటాలో పడుతుంటే ఈడేమో ఏదో వేషాలు వేసుకుని ఊర్లో జనాలందరినీ కంగారు పెడతాడు. ఇది ఇంకా ఓట్లు ఎవరేస్తారు చెప్పు? అయినా తమ్ముడి మీద ప్రేమ ఉన్న వాళ్ళని ఎంతో మందిని చూసాం, మరీ ఇంత పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళని ఎక్కడా చూడలేదు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం జరిగిన ఆ గుండు పురాణాన్ని ఈయన ఇంకా మర్చిపోలేకపోతున్నారంటే. నువ్వు ఆ పురాణం ఆపి ఆ ఫోటో వెనక్కి తిప్పి చెప్తాను. వెళ్ళు. నువ్వు రారా రారా, నీ పని చెప్తాను. కూర్చో. వెనక్కి తిప్పావా? తిప్పాను. ఏంటి సుబ్బరాజు! సుబ్బరాజా? ఆడెవడు? అన్ని స్థితికి తీసుకొచ్చినోడు. ఆడి పేరు సుబ్బరాజు కాదు, రాయుడు. అవునాడి పేరు రాయుడు కదా. సుబ్బరాజు అన్నానంటే నన్నే అడుగుతున్నావా? ఇంకొకటి పీకనా? ఏంటి పీకేది? ఏడాకోళంగా ఉందా? అమ్మయ్యా, మామూలు మనిషి అయిపోయాడు. ఇంకా పీక్కోటాలు లేవు. దుర్గమ్మ, అయ్యా దేవుడు ఇంకా రాలా? ఇంకా రాలేదయ్యా. ఆడి ఊరు నిండా పెత్తనాలేగా. ఆడితో ఏమైనా పని ఉందయ్యా? పని ఉందంటావేటమ్మా? రాను రాను నీకు మతిమరిపై కూతున్నట్టుంది. ఇవాళ పిలిచేటటువంటి పెళ్లికి ఈనాడు వెళ్ళదు కూడా వాడిని తీసుకెళ్దామని. తాతయ్య, మతిమరిపి ఎక్కువ అవుతుంది దుర్గమ్మ కాదు నీకు. ఏమిటే? లేకపోతే దేవుడన్నయ్య ఏనాడైనా ఏ పెళ్లికైనా వచ్చాడా? నిజమేనే, నేనే మర్చిపోయాను. ఈ ఊళ్ళో మంచి అయినా చెడైనా పండగైనా పబ్బమైనా ముందుండి అన్ని భుజానేసుకొచ్చేస్తాడు. పెళ్ళనేసరికి పారిపోతున్నాడు. వయసు వచ్చిన కొద్దీ మారతాడేమనుకుంటే ఈ విషయంలో వాడి మూర్ఖత్వం ఎక్కువవుతుందే తప్ప ఏమీ తగ్గటం లేదు. అయ్యగారు, అన్ని డాక్టర్కి చూపించడానికి పట్నం తీసుకెళ్తా అన్నారు. మొన్నే ఫోన్ లో డాక్టర్ గారితో మాట్లాడాను దుర్గమ్మ. వచ్చే వారం తీసుకురామన్నారు. ఫోన్లేండి అయ్యా, భగవంతుడి దయ వల్ల ఆ డాక్టర్ బాబు వీడికి పెళ్లి మీద అయిష్టత పోయే మందిస్తే అంతకంటే కావాల్సింది ఏముందయ్యా. పిన్ని పిన్ని, పట్నం వెళ్తున్నాను. అలాగా? మళ్ళీ ఎప్పుడు వస్తా? 2 రోజుల్లో వచ్చేస్తాను. ఒరే పట్టాడా, నేను పట్నం వెళ్తున్నాను. నీకేం తెమ్మంటావు? పెద్ద పెద్ద గొళిక్కాయలు. తాత, తాత, నేను పట్నం వెళ్తున్నాను. నీకేం తీసుకోమంటావు? కాటి కాళ్ళు చాపు కూర్చున్నవాడిని నువ్వు నాకేం చేస్తావురా? అస్తమానం నువ్వు కాళ్ళు నొప్పులు అంటుంటావు కదా. పులిబొమ్మ వేసిన అమృతాంజనం అంటే బాగుంటుంది చూడు, అది దస్తాలే. మా నాయనే కనుక నువ్వు ఆగు. ఇదేవరు కనుక నానాగమంటుంది. ఊరు కొత్త? అవును, మా పిన్ని ఊరి నుంచి వచ్చింది. దేవుడు పిన్ని. దేవుడా? కనుక నేను పట్నం వెళ్తున్నాను. నీకేం పట్టమంటావు?
నీకు ఇష్టం వచ్చింది పట్రా. తాతయ్య రోజు భోజనం చేసిన తర్వాత ఈ మాత్రలు వేసుకోవాలి, మర్చిపోవద్దు. ఇది సరేనమ్మా. దేవుడు ఏడి అవతల ట్రైన్ టైం అయిపోతుంది. దేవుడన్నయ్యకి ఊరంతా బంధువులే, చెప్పిరాడానికి వెళ్ళుంటాడు. వీడు ఊరంతటికి చెప్పొచ్చే వరకు రైలాగొద్దు. ఆగరు తాతయ్య, ఎవరి కోసం అగుద్ది? దేవుడా మజాక్క? సంతోషించావు. ఇక్కడ అయ్యగారు నీ కోసం ఎదురు చూస్తుంటే అవతల నీ పెత్తనాలేంట్రా? ఎక్కడికెళ్ళా? ఎక్కడికేంటి? అందరికీ నేను పట్నం పెడుతున్నట్టు చెప్పాలా? పట్నం నుంచి వాళ్ళకి ఏం కావాలో కనుక్కోవాలా? పైగా నేను 3 రోజులు ఊళ్ళో లేనంటే అందరూ బెంగ పెట్టుకుంటారు కదా, అందుకే అందరినీ కలిసి ఓసారి చెప్పొచ్చాను. దిగొచ్చాడండి పెద్ద మగాడు. తీసుకో. ఏంటది? మినపరొట్టి కొబ్బరి అయ్, పచ్చడి. మినపరొట్టె? ఒరేయ్, ఒరేయ్, అయితే ఒరేయ్, ఎప్పుడో పట్టు పట్టేస్తా. ఒరేయ్, తిక్కలోడా, అక్కడ తింటానికి కాదురా, రైల్లో తింటాను. సంచిలో పెట్టు. సరేలే, బయలుదేరు. వస్తున్నా. ఒరేయ్, దారిలో నీ తలతెక్క వేషాలతో అయ్యగారు నిస్కించమాక. మాకు తెలుసులే, పెద్ద చెప్పొచ్చు. నమస్కారం రాయుడు గారు. ఏం బాబురా, బాగున్నావా? ఎలా ఉంది నీ వ్యాపారం? మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టేసి పట్నం వచ్చేసాననే బాధ తప్ప నా వ్యాపారానికి ఏముందండి. మీ దయ వల్ల 3 మైసూర్ బొండాలు 6 అరటికాయ బజ్జీలాగా బాగానే ఉందండి. అరటికాయ బజ్జీల సంగతి సరే గాని, మన ఊరు వచ్చినప్పుడు ఏం చెప్పావు? నాకు టోపీ కొని పంపిస్తానన్నావుగా, పంపలేదే దొంగ బాబాయ్? మర్చిపోయింది దేవుడు, ఏమనుకోవద్దు. ఇప్పుడు అలాగే వచ్చేసావు కదా, టూపి పెట్టే సర్లే, పంపర్లే. పెడుతూ గానిలే గాని ముందు టిఫిన్ పెట్టించు, ఆఖరి తెచ్చేస్తుంది. రే షాకే! నమస్కారం. దేవుడు బాగున్నా? బాగున్నా. బాబురావు, ఇతను నీ బామర్ది శేఖర్ కాదు, మరి షాకు అని పిలుస్తావేంటి? ఏం చెప్పమంటారండి, వీడెలా షాకులు ఇచ్చి ఇచ్చి ఎప్పుడో నా గుండె ఆగిపోయేలా చేయడానికి వీడు షాకే జాన్ అని పేరు మార్చేసుకున్నాడు. వట్టి కర్రాడిపిచ్చాడు. ఎర్ర పోగులు కట్టిపెట్టి దేవుని లోపల తీసుకెళ్లి కావాల్సిన టిఫిన్ పెట్టింది. వెళ్ళు. రండి రాయుడు గారు, మీరు ఎలా కూర్చోండి. పర్వాలేదేమయ్యా. అయ్యా, ఇది మీరు పెట్టిన పిచ్చే కదా, మీరు ఎలా కుర్చీలో కూర్చుంటే నాకు తృప్తిగా ఉంటుంది. అలాగే. మీరు ఎలా కూర్చొని అలాగే. చెప్తాను. అయినా దేవుణ్ణి పట్టణం చూపించడానికి తీసుకొచ్చే ముందు నాకు ఒక చిన్న ఉత్తరముఖ రాయొచ్చు కదా. వాడి నేను ఇక్కడ తీసుకొచ్చింది పట్టం చూపించడానికి కదయ్యా, ముందు వాడిని డాక్టర్కి చూపించాలి. అలా చెప్తే రాడేమోనని పట్టం చూపిస్తానని వంకతో తీసుకొచ్చాను. నా బెంగంతా వాడి గురించారయ్యా. నిజమేనండి బాబు, దేవుడు దయ వల్ల మన దేవుడికి నా కాస్త తిక్క తగ్గిపోతే అంతకన్నా మనకు కావాల్సింది ఏముందని. రాయుడు గారు, మీరు మధ్యాహ్నం మా ఇంటికి వచ్చి రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోండి. ఈలోగా నేను స్టడీ చేసి ఉంచుతాను. అలాగే. అరే దేవుడు, ఏడు కింద పడుకుంటా. ఇలా పడుకుని చూస్తే ఎంత బాగా కనపడుతుందో. దాదా, నువ్వు కూడా పడుకుని చూడు. బుద్ధి లేకపోతే సరే. అమ్మో, ఎంతెంత పెద్దిళ్ళు కొండల్లా ఉన్నాయి. అవును తాతయ్య, ఆ. ఇట్లా ఎంతమంది జనం పడతారు? మన ఊరు ఉంది కదా, ఆ. అలాంటి ఊళ్ళు 2-3 కలిపితే ఎంతమంది జనం ఉంటారో అంతమంది పడతారు. వామ్మో, వీటిని ఎలా కట్టారో నాకు అర్థమైపోయింది తాతయ్య. ఏమిటో నీకు అర్థమైపోయింది. ఎలా కట్టారో చెప్పు. ముందు కింద పడుకోబెట్టి కట్టి తర్వాత నిలబెట్టారు కద్ద. అవును, పద్ద. అది కూడా తెలీదు పెద్ద. ఏంటి తాతయ్య, డాక్టర్ గారి గది ఇంత చిన్నదా? ఇది డాక్టర్ గారు గది కదరా, ఆయన పై అంతస్తులో ఉంటారు. దీన్ని లిఫ్ట్ అంటారు. దీనిలో ఎక్కితే ఇదే పై తీసుకెళ్తుంది. ఏంటి, పైకి తీసుకెళ్తుందా? మరి విమానంలో రెక్కలేవేంటి? ఒరే, నోరు మూసుకుని విసిగించుకో. ఏం తెలీదు పెద్ద. క్షమించండి, వాడికి ఏం తెలియదు. సార్, ఏంటి రోగం? అలాగే సార్. రాయుడు గారు ఎవరు? మా తాతయ్యే. నువ్వు ఉండరా, నేనే. డాక్టర్ గారు పిలుస్తున్నారు. నువ్వు రానక్కర్లేదు. నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండాలి, అర్థమైందా? అలాగే. నమస్కారం రాయుడు గారు, రండి కూర్చోండి. ఆ, దేవుడి చిన్నప్పటి రిపోర్ట్స్ ఇప్పటివి కంపేర్ చేసి చూశాను. ఆ, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఆ. బ్రెయిన్ చాలా ఫ్యాకల్టీస్ లో
తన వయసుకు తగ్గ గ్రోత్ ఉంది. ఆహా.